ఎన్ని అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అబద్ధం చెప్పలే. మనము నిన్ననే షార్ట్లో ఒక సింగిల్ పాయింట్లో చెప్తాను. ఉచిత ఆర్టీసీ ప్రయాణం నడుస్తుంది మహిళలకు, అయిపోయింది. నిన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మనం ప్రెస్ మీట్ చూసినాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు నిన్న ప్రెస్ మీట్లో ఇంకా 2 పథకాలు, ఇది 500 సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటుది, 27-28 అఫీషియల్గా సబ్ కమిటీ నిర్ణయం ప్రకారము మేము సోనియా గాంధీ చెప్పిన ఆదేశాలు ఆ 2 కూడా అమలవుతున్నాయి అనే విషయాన్ని కూడా నిన్న స్పష్టత ఇచ్చేసిండు. నేనేమంటున్నానంటే కిషన్ రెడ్డి గారిని మీరు రోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చూస్తలేరా మీరు? పేపర్లు చదువుతలేరా మీరు? అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పని చేస్తుంది, ఎట్లా పని చేస్తుంది అని మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు ఛానల్స్ చూడాలి, సోషల్ మీడియాలో, లేకపోతే న్యూస్ పేపర్లలో చూడాలి మీరు. అంటే ప్రజలు ఎట్లున్నారు అని తెలుసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఇన్ఫర్మేషన్ తీసుకునే యొక్క ప్రయత్నం మీరు చేస్తలేరు అనేది కనబడుతుంది కదా. మీరు రథయాత్ర ఇదే కదా మాట్లాడేది. ఏం అబద్ధం ఉంది అని మీరు అబద్ధం అని అంటున్నారు కాంగ్రెస్ దాని మీద. మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారో ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్తా. రోజుకు ఒకటి చెప్తా మీకు, ఇప్పుడైతే ఒకటి చెప్తా మీకు, రేపు ఒకటి చెప్తా మీకు. ఏంటంటే గత 2 సంవత్సరాల క్రితము సమ్మక్క సారక్క జాతరకు సెంట్రల్ మినిస్టర్ ఎవరు, కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ మోండా సెంట్రల్ మినిస్టర్. ఈయన మరొక సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు సమ్మక్క సారక్క జాతరకు పోయి అమ్మవారి సమక్షంలోనే ఇది జాతీయ జాతరగా దీన్ని ప్రకటిస్తామని స్వయంగా అమ్మవారి సన్నిధిలో మొక్కిన తర్వాత బయటకు వచ్చినాక మీడియా ముందు చెప్పిన ఇది వాస్తవం. ఈ సాక్ష్యము తెలంగాణ ప్రజలే కాదు, అక్కడ అమ్మవారు సమ్మక్క సారక్కలు కూడా సాక్ష్యం. ఇది వాస్తవమే కదా. ఇది 2 ఏళ్ల కిందట. ఇప్పుడేంటి, నిన్న కిషన్ రెడ్డి గారు, ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో అమ్మవారి సమ్మక్క సారక్క జాతరకు నిన్న అమ్మవారి దర్శనానికి వెళ్ళిండు. నిన్న స్టేట్మెంట్ ఏంటి, అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగినట్టున్నారు. గత 2 ఏళ్ల కిందట ఆ రోజున సెంట్రల్ గిరిజన శాఖ సెంట్రల్ మినిస్టర్ అర్జున్ మోండే గారు, కిషన్ రెడ్డి గారు, మీరు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు కదా, మరి మీరిద్దరూ ఇది సమ్మక్క సారక్క జాతర జాతీయ పండుగగా మేము డిక్లేర్ చేస్తాము అని చెప్పినారు. మరి ఈ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనానికి మీరు వచ్చిర్రు, జాతీయ పండుగ ఎందుకు మీరు డిక్లేర్ చేయలేదు అని నిన్న ప్రెస్ వాళ్ళు అడిగారు. మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, మీడియా ముందే కదా, మేము మీడియాలో చూస్తున్నాం. మళ్ళీ ఏమన్నాడు, మేము జాతీయ పండుగ కింద చేస్తామని చెప్పలేము అని నిన్న కిషన్ రెడ్డి గారు అమ్మవారిని మొక్కి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పిండు. ఇప్పుడు మనము అంటే అమ్మవారు రాజకీయ లబ్ధి కోసం అక్కడ ప్రజలు చూడడానికే ఆ 2 ఏళ్ల కిందట జాతర పోయినట్టేనా? ఇప్పుడు కూడా అక్కడ పబ్లిక్ కనబడనికే జాతర పోయిందా? అమ్మవారి సమ్మక్క సారక్కల మీద నమ్మకం లేదా? వాళ్ళ త్యాగాలకు గుర్తింపు లేదా? అక్కడ ప్రజలకు మీరు విలువనిస్తలేరా? విచిత్రం ఏంటంటే ఈ జాతీయ సమ్మక్క సారక్కల జాతర జాతీయ పండుగ డిక్లేర్ చేయడానికి అడిగిన కారణం కూడా ఏంటంటే ఈ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలు భక్తులే కాదు, అక్కడ
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇంకా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఆ ప్రాంతానికి సమ్మక్క సారక్కల ఈ జాతర 2 నెలలకు జరిగే జాతరకు అక్కడికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వాళ్ళ కోరికలు కోరుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందుకే జాతీయ పండుగ చర్చ వచ్చింది. మరి సాక్షాత్తు సమ్మక్క సారక్కల సాక్షిగా మీరు జాతీయ పండుగ చేస్తా అని చెప్పి సమ్మక్క సారక్కల గుడి ముందే అమ్మవారు ఆ గుడి ముందే దేవాలయం ముందే ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారే. అక్కడ సమ్మక్క సారక్క అక్కడ భక్తులే కదా సాక్ష్యము మీరు అన్నదానికి. ఇంత అబద్ధము ఇంకేం కావాలి సాక్ష్యం ఇక్కడ అని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. మిమ్మల్ని తెలంగాణ ప్రజల పక్షాన చేస్తున్నది. అయితే సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరు ఇన్ని అబద్ధాలా? ఒక ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఇన్ని అబద్ధాలా? మీడియా సాక్షిగా ఇన్ని అబద్ధాలా? కిషన్ రెడ్డి గారు, ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఒక మంత్రులుగా ఉన్న మీరు ఇన్ని అబద్ధాలా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నైతికంగా అమలు చేస్తున్న పథకాలను గుర్తించకుండా మళ్ళీ ఏదో రకంగా నీవు మీడియాలో అబద్ధాలు చెప్పి మీరు ఇట్లా మోసం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను మీరు మోసం చేసిర్రు. 10 ఏళ్ల నుంచి సెంట్రల్ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను 10 ఏళ్ల నుంచి మోసం చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు ఒకటే భయం ఏం చుట్టుకుందంటే బీజేపీ వాళ్లకు కాంగ్రెస్ తెలంగాణలో తెలంగాణ ప్రజలు 10 నుంచి 14 సీట్లు గెలిపించే రాజకీయ పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ ఎంపీలు ఆ 3 ఎంపీలు కూడా గెలవకపోతే బీజేపీ తెలంగాణలో ఉనికి లేకుండా పోతుంది అని ఒక భయంలో వాళ్ళు నిజాలను అబద్ధాలుగా కాంగ్రెస్ యొక్క నిజాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అమలు చేసే నిజాలను అమలు చేసే పథకాల నిజాలను వాళ్ళు ఏదో